హాయ్ ఫ్రెండ్స్, వంకాయ చిక్కుడుకాయ కూర అండి. ఇవాళ వంకాయలు, చిక్కుడుకాయలు, 4 పచ్చిమిర్చి, అల్లం ముక్క, కావలసినంత ఉప్పు, చింతపండు గుజ్జు ముందే తీసుకోవాలండి. 1 చెంచా బియ్య పిండి, కరివేపాకు. ముందుగా అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర మిక్సీ చేసుకోవాలండి. ఈ వంకాయను చిక్కుడుకాయ ఉడకబెట్టి ఉంచుకున్నానండి. పోపు సాంబార్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. 5-6 చెంచాలు నూనె వేయాలండి. ఈ పోపు సామాను కొంచెం పసుపు అండి, మినప్పప్పు, శనగపప్పు ఇవి వేగాలి కొంచెం. ఇప్పుడు 2 పోపుకు మిరపకాయలండి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి, అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్. 1వ నెంబర్లో చాలండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. కొంచెం కచ్చాపిచ్చాగా ఉంటే చాలు. 1 నెంబర్లో మిక్సీ చేస్తే చాలు, మరీ పేస్ట్లా చేయొచ్చు. బాగుంది. ఇలా వేగినాక ముందుగా ఉడకబెట్టుకున్న వంకాయ, చిక్కుడుకాయ దీంట్లోనే ఉప్పు వేసి ఉడకబెట్టేసానండి. కలరెక్కిపోతుంది వంకాయ, అందుకని సిమ్లో పెట్టుకోవాలి. దీనికి బియ్య పిండి దాంట్లో కొంచెము చింతపండు గుజ్జు ఇలా కలిపేసుకుని ఉండ కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో వేసేది బాగా కలవాలి. కూరకంతకి చింతపండు, బియ్య పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. పుల్లగా, కారంగా బాగా కమ్మగా బాగుంటుంది కూర. అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర దీని మెయిన్. ఇది అయిపోయిందండి. దీన్ని బౌల్లో తీసేసుకుందాము. స్టవ్ ఆర్పేద్దాం. పైనుంచి జీడిపప్పు వేసుకుని అలంకరణ చేసుకుంటే, నానబెట్టి జీడిపప్పు. ఇంతేనండి, వంకాయ, అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కారంతో కూర, వంకాయ చిక్కుడుకాయ కూర. సూపర్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.